నమస్కారం. సిసిసి హాట్ టాపిక్కి స్వాగతం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోని కొందరు న్యాయమూర్తుల మీద, సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద, దేశ అత్యున్నత న్యాయస్థానం అధిపతికి ఫిర్యాదు చేయడం, అందుకు ఆధారాలు కూడా సమర్పించడం అనేది జరగడం, దాని పర్యవసానాలు ఎలా సంభవిస్తాయి, ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఇలాంటి విషయాలు చర్చించుకోవడం కోసం మనం సీనియర్ న్యాయవాది, అవిభక్త ఆంధ్రప్రదేశ్లోనే పేరొందిన న్యాయ కుటుంబాల్లో ఒకటిగా ఉన్న శ్రీ మద్దూరి శివసుబ్బారావు గారిని ఆహ్వానించున్నాం. వారికి స్వాగతం పలుకుతూ, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చతురంగాలు అని చెప్పుకునే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అత్యున్నత న్యాయ వ్యవస్థ, ప్రచార ప్రసార వ్యవస్థ అంటే మీడియా, ఈ 4 వ్యవస్థలు కూడా దారుణంగా కొనారిల్లిపోతున్నాయి. ఇందులో సంశయం లేదు. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా ఒక సమాజం నుంచి వచ్చిందే కాబట్టి ఆ సమాజం తాలూకు జాడ్యాలన్నీ అన్ని వ్యవస్థలకి అంటుకుంటాయి. దురదృష్టం ఏమంటే అలాంటి వాటికి వేదిక ఆంధ్రప్రదేశ్ అవుతుంది అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో. వీటన్నింటినీ దేశంలో ఏ వ్యవస్థ గాడి తప్పినా, ఎక్కడ తప్పు జరిగినా, లేకపోతే ఎక్కడ అధర్మంగా నడుస్తున్నా, ఎక్కడ న్యాయానికి చట్టానికి లోబడి కాకుండా భిన్నంగా నడుస్తున్నా దాన్ని సరిచేయవలసిన న్యాయ వ్యవస్థ కూడా దురదృష్టవశాత్తు వరుసగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మనం కొన్ని ఏళ్ల నుంచి ఎలా ఉందో మనకు తెలుసు. కానీ మన దేశంలో ఇంకోటి కూడా ఏంటంటే, రాజుగారి దేవతా వస్త్రాల కథలా ఉంది. ఆ దేవతా వస్త్రాల కథలాగా ఎంతకాలం ఉంటాం? దేవతా వస్త్రాల కథతోటి అది కూడా ఆలోచించాలి. మంచో చెడో ఒక పరిణామం. ఈ పరిణామంలో ఏం జరిగితే బాగుంటుంది, సామాన్యుడు ఏమనుకుంటున్నాడు, ఇలాంటి న్యాయ శాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాలు చర్చించుకోవడం కోసం ఈవేళ మనం ఈ కార్యక్రమానికి ఉపక్రమించాం. ఈ పతనం అన్నది నా పరిశీలన ప్రకారం ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా మొదలై న్యాయ వ్యవస్థను కూడా ఇలాంటి వాటిల్లో చొప్పించి చొరబడి న్యాయ వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేయడం, ఇలాంటివి ఇందిరాగాంధీతో మొదలై చంద్రబాబు నాయుడు గారి జమానా వచ్చేటప్పటికి ఇది పూర్తిగా విస్తరించేసి శాఖోపశాఖలుగా నానా భ్రష్టత్వానికి దారితీసింది. ఇది ఇంకా అది కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఒకసారి భ్రష్టు పెట్టిన తర్వాత ఆ వ్యవస్థ న్యాయాధీశుల వ్యవస్థ వర్గాలుగా, గ్రూపులుగా చీలిపోయింది అనడానికి ఉదాహరణగా అక్కడ న్యాయమూర్తులుగా పనిచేసిన వారే విశ్రాంత జీవనంలోకి వచ్చిన వెంటనే పుస్తకాలు వెలువరించిన ఘటనలు కూడా మన అందరికీ తెలుసు. అలా వెలువరించిన వారిలో బిఎస్ఏ స్వామి గారు, మన జిల్లా వారే, ఆయన కూడా ఒక పుస్తకం కూడా రాశారు. న్యాయ వ్యవస్థ ఎలా చీలిపోతోంది, ఎలా కులాల పోరాటంగా నిలుస్తోంది, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. సరే, దాన్ని ఇప్పటివరకు ఎవరు ఖండించలేదు కూడా. సరే, ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితి 2 పార్టీల మధ్య పోరాటం, 2 పార్టీల మధ్య ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధినేతల మధ్య ఉన్న వైరుధ్యం, ఈవేళ ఈ వైరుధ్యం ఎక్కడి వరకు వెళ్ళిందంటే న్యాయ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించే వ్యవస్థ వరకు, జనాల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడలే పరిస్థితులు తీసుకొచ్చే వరకు, నమ్మకం సడలడం వేరు, పూర్తిగా పోవడం వేరు, అలాంటి దుస్థితులు వచ్చే వరకు దారితీస్తుంది. ఇది ఎలా ఉంటుంది, ఎలా సంభవిస్తుంది అన్న విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే. నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా ఈ వ్యవస్థకు సంబంధించిన కొందరు న్యాయమూర్తుల మీద, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ గారి మీద ఆధారాలతో సైతంగా ఫిర్యాదుల్ని పంపినట్టుగా అధికారికంగా ప్రకటించింది. అసలు ఈ పరిణామం మీకు ఎలా అనిపించింది? ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఏదో ఇందిరాగాంధీ గారి టైంలో నుంచి మొదలైందని అంటున్నారు. అందులో డౌట్ ఏం లేదు. ఆవిడ ప్రధానమంత్రిగా కొనసాగడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. పార్లమెంట్లో కొన్ని బిల్స్ తీసుకురావడం, లేదనంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ప్రమోషన్ల మీద అవుట్ ఆఫ్ ఆర్డర్ చేయడం, అల్టిమేట్గా ఎమర్జెన్సీ దారితీయడం. ఇది 1కి 10 సార్లు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఎమర్జెన్సీ ప్రభావం దాని మీద, న్యాయ వ్యవస్థ మీద దాడని. ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా
న్యాయ వ్యవస్థ, లెజిస్లేటివ్ బాడీస్, ఎగ్జిక్యూటివ్ అథారిటీస్, 3 pillars అండర్ ది కాన్స్టిట్యూషన్. 4వది మనం అనుకున్నది మీ సంస్థ. నలుగురు కూడా వాళ్ళకున్న లక్ష్మణ రేఖను దాటుతున్నారు. నేను ప్లేడరీ వృత్తిలో 48 ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సామాన్య మానవుడు లైఫ్ని విపరీతంగా రెగ్యులేట్ చేస్తూ రోజుకు ఒక రకమైన ఏదో ఒక ఇటు స్టేట్ అసెంబ్లీలోనో లేకపోతే పార్లమెంట్లోనో శాసనాలు తీసుకొస్తున్నారు. ఆ శాసనాలను అర్థం చేసుకునే లోపల దానికి తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ వాటికి అర్థం చెప్పాలి. ఈ న్యాయ వ్యవస్థలో జరుగుతుంది ఏంటి అని అంటే, ఇవాళ చెప్పిన తీర్పుని 2వ రోజున 3వ రోజున మార్పు చేస్తున్నారు. చాలామందికి తెలియంది ఏంటంటే, ఈ మార్పు జడ్జిల్లో జడ్జిమెంట్లలోనే తేడాలు, వాటికి జవాబుగా మళ్ళీ సరిదిద్దుతున్నట్టు పార్లమెంట్ మళ్ళీ లెజిస్లేషన్ తీసుకురావడం. ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమంది అధికారులు కొంచెం వారి యొక్క అధికారాలను దుర్వినియోగం చేయడం, ఈ మూడు పిల్లర్ల మధ్యన ఈ యుద్ధం అని అనగానే మధ్యలో వ్యత్యాసాలు సాగుతుంటే మీడియా ప్రభావం చాలాగా ఉంది. ఒక పేపరు ఒక కోణంలో చూపెడితే ఇంకో పేపర్ ఇంకో కోణంలో చూపెడుతున్నారు. చాలా దురదృష్టం. ఇప్పుడు రీసెంట్గా కూడా బయటపడింది, ఓపెన్ సీక్రెట్. ఇందులో ఈ మీడియా హౌస్ని పొలిటికల్ లీడర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయి, క్యాపిటలిస్టులను నేను అన్ను, పొలిటికల్ క్యాపిటలిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోయి, దాంతో సామాన్య మానవుడు చాలా కన్ఫ్యూజను, మాలాంటి ప్లేడర్లను కూడా చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో పడిపోయాం. దీని అంతటికీ మెయిన్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం. స్టేట్ లెవెల్లోనూ పార్లమెంట్ లెవెల్లోనూ కూడా ఓ రకంగా జరుగుతున్నది అదే. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది ఇంటలెక్చువల్స్ అంటున్నారు, మన డెమోక్రసీలో ఏ పార్టీకైనా అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వడం మంచిదా అని ఒక పెద్ద ప్రశ్న వేస్తున్నారు. అబ్సల్యూట్ బ్రూట్ మెజారిటీ ఇస్తే ప్రజల యొక్క ఆంక్ష, మనకేమో రెఫరెండం లేదు, ప్రజల అభిప్రాయాన్ని బట్టి శాసనాలు చేయడం అన్నది లేదు మనకి. ఆ పొలిటికల్ లీడర్ లేదో పాలసీ అని అనుకుని వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నా లేకపోయినా కొత్త చేస్తే సామాన్య మానవుడు చాలా ఎఫెక్ట్ అయ్యి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, అవుతున్నాడు. శాసనాలు వచ్చినా, న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చినా, ఇంకోటి వస్తున్నా ఒక రకమైన అభిప్రాయం ఏంటి ఏర్పడిందంటే, డబ్బులు ఉన్న క్యాపిటలిస్ట్కి ఉపయోగపడే పరిస్థితులు జరుగుతున్నాయి తప్పగానే బడుగు వర్గాల వాళ్ళకి కానీ లేకపోతే ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి కానీ న్యాయం దొరుకుతుందా లేదా అనేటువంటి అనుమానం వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇందాల వేసిన మోర్ రెలవెంట్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మన చీఫ్ మినిస్టర్ గారు ఉత్తరం రాయడం 6వ తారీఖున రాశారు, 8వ తారీఖున. అందులో రాసింది ఏంటి, వారు మాకు న్యాయ వ్యవస్థ మీద విపరీతమైన గౌరవం ఉంది మా ప్రభుత్వానికి, మేము కాదని అంటలేదు. వ్యవస్థని వాళ్ళు ఏమాత్రం వాళ్ళు తప్పు పట్టలే. గవర్నమెంట్ వ్యక్తుల్ని తప్పు పట్టారు. వ్యక్తుల్ని ఏ రకంగానూ ఒక వ్యక్తి ఆయనకున్న పొజిషన్ని దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడేమో అని ఇదిగా ఉంది. కారణం ఆయన ఒక పొలిటికల్ లీడర్తో ఆయనకున్న ఎఫినిటీని బట్టి. దానివల్ల పొలిటికల్ డిబేట్ హైకోర్టులో జరిగి పొలిటికల్ పార్టీ యొక్క మేనిఫెస్టోని డిఫెండ్ చేసే పరిస్థితుల్లోకి కొంతమంది హైకోర్టు జడ్జిలు వెళ్తున్నారని మాకు బాధగా ఉంది, ఇది కరెక్ట్ చెయ్యండి అని. నేను కూడా ఇందులో న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వం వారి యొక్క అసహనాన్ని కానీ అగౌరవాన్ని కానీ చూపెట్టలేదు. 1-10 సార్లు ఆ గౌరవాన్ని వ్యక్తం చేస్తూనే రాశారు ఉత్తరంలో. వ్యక్తిగతంగా చెప్పారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అనేది ఇంకోటి ఏంటండి, జడ్జిలు ఎక్కడైనా సరే అన్యాయంగా ప్రవర్తించినా లేకపోతే ప్రవర్తన బాగోకపోయినా ఏదో కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నా నిజంగానే నిరూపించగలిగితే మీరు అది పైకి చెప్పడంలో తప్పులేదు. తర్వాత ఇందాక మీరు చాలా కరెక్ట్గా చెప్పారు, ఇది ఈ రోజున జరిగింది కాదు. 2005 15 ఏళ్ల క్రితం బిఎస్ శివస్వామి గారు రిటైర్ అవగానే రాశాడు, ఒక కుల వ్యవస్థ ప్రత్యేకంగా కోర్టులను పూర్తిగా వారి యొక్క అధికారంలో ఉంచేసుకున్నారు ఇది అని. మాట వరుస చెప్తాను, నేను 1965 ఆ ప్రాంతంలో, 62 ఆ ప్రాంతాల్లో కుర్రాడిని ఇంకా చదువుకుంటున్నాను. మా నాన్నగారు జిల్లా మున్సిపల్గా చేసేవారు, మా ఇంట్లో తాతగారు, అందుకని ఏదో చర్చలు జరుగుతుండేది. ఆ రోజుల్లో నేను విన్నది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఆశ్చర్యం వేసింది. అప్పుడే అన్నారు, ఒక పర్టికులర్ కులం వారు ఒక 40-50 సంవత్సరాలు హైకోర్టు చీఫ్ జస్టిస్ పదవి వాళ్ళకే ఉండేలాగా.
సుప్రీంకోర్టులో ఆ కులం వారే వెళ్ళేలాగా అంత ఇదిగా ప్లాన్ చేసి హైకోర్టు జడ్జెస్ని రిక్రూట్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ జడ్జిని రిక్రూట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఉంటే నాకు అవగాహన లేక నాకు బాధపడలేదు. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే నిజమే కాబోతుంది. ఈ కుల వ్యవస్థ, ఈ జాడ్యం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటిది కాదని అనుకుంటున్నాను. భారతదేశంలో ప్రతి నూక్ అండ్ కార్నర్లో ఉంది. దాని మెయిన్ కారణం మీలోనూ నాలోనూ కూడా ఉంది. దీన్ని అక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ అధికారాల్లో ఉన్నవారు ఆ తప్పటడుగులు తప్పు చేస్తున్నారు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. వివాహం చేసుకునే దగ్గర కూడా ఓ రకంగా కులము లేకపోతే రిలీజియన్ చూసుకునే సంస్థ మంది భారతీయులు. మరి ఇలాంటి దాంట్లో ఎలాంటి వాళ్ళు వస్తారో ఆ పైన కూర్చునే అధికారులు దాన్ని పట్టుకునే వస్తున్నారు. అది కొన్ని చోట్ల కొంతమంది ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిసిన మహానుభావులు ఉంటున్నారు. మన అందరినీ తప్పుపట్టలేం. 100 మంది ఆఫీసర్లు ఉన్నారు అని అంటే ఓ 3-4 చాలా ఆ వ్యవస్థకి మచ్చ తీసుకురావడానికి అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అది. ప్రజలు ఆలోచించుకోగలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ డాట్స్ అన్నీ ఇలాగా పజిల్లో ఇలాగ గీతలు గీసి కలుపుతారు. మొన్న జరిగిన సంగతి ఇంతవరకు ఇది చాలా మీరన్నట్టు భారతదేశంలో ఏ స్టేట్లో అయినా జరిగిందా అని అంటే నాకు కూడా తెలిసింది అక్కడ జరగలేదు. ఇలా డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ లీడ్ చేస్తున్న చీఫ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద ఇదేదో సామాన్యమైన ఏదో కరెక్ట్ ప్రాక్టీస్ అని చెప్పడం అని కాదు, చాలా లార్జర్ ఇది ఉన్నదనే ఇష్యూని చీఫ్ జస్టిస్ నోటీస్కి తీసుకెళ్లారు. మరి సుప్రీంకోర్టుకి ఇంతకుముందు నోటీసు ఉన్నది కూడా అది చాప కిందకు తోసేశారు. మరి ఇప్పుడు ఏమిటి చేస్తారు అని అంటే మళ్ళీ అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్, టీడీపీకి సెంట్రల్ గవర్నమెంట్తో ఉండే ఈక్వేషన్ని బట్టి అది పెద్ద ఇష్యూ అవ్వచ్చు. ఒకవేళ సెంట్రల్లో పవర్లో ఉన్న వాళ్ళ యొక్క దృష్టిలో ఇది పట్టించుకోకూడదు అని అంటే ఇది కూడా చాప కిందకి. అంటే యాక్చువల్లీ ఇక్కడ సుప్రీంకోర్టు అనే వ్యవస్థ ఇండిపెండెంట్ వ్యవస్థ కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్వ హక్కులు సర్వ అధికారాలు కలిగిన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ఫిర్యాదు మీద ఏ విధంగా స్పందించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇవన్నీ లేవనుకుంటే, ఈ ప్రభావాలు లేవనుకుంటే, ఇప్పుడు మీ ప్రజలందరికీ తెలుసున్నదే, ప్రపంచం అంతా కూడా వాచ్ చేశారు. 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒక చీఫ్ జస్టిస్ మీద డైరెక్ట్గా కాకుండా వ్యవస్థలో కొంచెం ప్రక్షాళన జరగాలి, కరెక్షన్ స్టెప్స్ తీసుకోవాలి. ఏమైంది అని అంటే ఆ 4లో ఉన్న వాళ్ళు 2 మళ్ళీ చీఫ్ జస్టిస్ రిటైర్ అయ్యారు. కంప్లైంట్ చేసిన 4లో ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్న 4లో 2 చీఫ్ జస్టిస్ చేసి రిటైర్ అయ్యారు. మరి వాళ్ళు చేసిన దాన్ని కొన్ని తీర్పులు వ్యవహరించిన ఇదిని బట్టి చూస్తే వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారా, వాళ్ళ కంప్లైంట్కి తగ్గట్టుగా వాళ్ళు డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేశారా అనుమానాలు వచ్చేలాగా ప్రవర్తించారు. చాలా గమ్మత్తు సిస్టమ్. మరి ఇది ఒక చీఫ్ జస్టిస్ మీద ఒక నేరం ఆపాదించబడితే ఆ జడ్జి గారు లేకపోతే ఇంకో జడ్జి గారు కూర్చుని ఆ కంప్లైంట్ ఇచ్చిన వారిని వినకుండా బయటికి తోసేసారని పేపర్లో వచ్చింది. ఆ జడ్జి గారు రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఉద్యోగం ఇచ్చారని వచ్చింది. నిజాలు ప్రజలందరికీ సామాన్య మనలాంటి వాళ్ళకి కూడా పూర్తిగా తెలియవు. ఎందుకు జరిగాయి అంటే ఎవరు హోలు వాళ్ళు ఊహించుకోవాలి. అలాంటి సిస్టంలో ఉంది. అందుకని మీరు వేసిన ప్రశ్నకి నిక్కచితమైన జవాబు చెప్పడం చాలా కష్టం. స్వార్థాలు పెరిగాయి. విశాల దృక్పథంతో ఆలోచించి వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించే వ్యక్తులు ఉన్న కొద్దీ అంటే ఒకవేళ పొరపాటున విశాల దృక్పథంతో ఆలోచించి వ్యవస్థ కనుక ఇప్పుడైనా కొంచెం ఆలోచన జరిగితే ఇదేదో వివిధిలో జరగవలసింది ఏమిటి, ఏమైనా నిష్పాక్షికమైన దర్యాప్తు దీని మీద జరిపించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అదే ఇప్పుడు అందులో ఉన్నది సుప్రీంకోర్టు జడ్జి అయినా ప్రైమ్ మినిస్టర్, లేకపోతే మా మీద ఫిర్యాదు చేస్తావరా అని చెప్పి అదే చెప్తున్నా. సుప్రీంకోర్టు జడ్జి అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా సరే నేరం చేశారు అని ప్రాథమికంగా కానీ సమాచారం ఉంటే దే మస్ట్ ఫేస్ ఇన్వెస్టిగేషన్. ఎటొచ్చి ఏంటంటే చట్టంలో ఉన్నది ఏదో ఇంకొక అధికారి పర్మిషన్ ఇవ్వాలి. ఇది ఇండియాలో కొంచెం ఈ కరప్షన్ పెరగడానికి ఒక కారణం, పబ్లిక్ సర్వెంట్స్లో కారణం వాళ్ళకి లేనిపోని విపరీతమైన ప్రొటెక్షన్ కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేశాడు, లేకపోతే ఇంకొక అధికారి ఎవడో తప్పు చేశాడు, వాడు లంచం తిన్నాడో ఇంకో రకంగానే తప్పు చేశాడు, వాడి మీద యాక్షన్ తీసుకోవాలని మీలాంటి వాడు నాలాంటి వాడు వెళ్ళి చెప్తే పై అధికారి వాడికి ఓకే వీడిని ప్రాసిక్యూట్ చేయండి అని పర్మిషన్ వేయాలి. వాళ్ళు తోడు దొంగలుగా కూర్చుని ఆ ఫైల్ సంవత్సరాల తరబడిగా నిన్నగాక మొన్న పేపర్లో చూశాను. 15 ఏళ్ళు ఒక
ఎంప్లాయీ మీద ఉన్న కంప్లైంట్ని దాని మీద పర్మిషన్ ఇవ్వకుండా పక్కన పెట్టు. అవును. ఇప్పుడు మరి అన్ని స్టేలు కూడా 15 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి స్టేలు అదే వస్తాను, దానికి కూడా వస్తాను. ఆ రకమైన వ్యవస్థలో ఒక సదుద్దేశంతో పెట్టారు ఆ ప్రొటెక్షన్. లేదంటే ప్రతి సామాన్య మానవుడు ఓ పబ్లిక్ సర్వెంట్ మీద ఒక జడ్జి చేయకపోతే దుష్ప్రచారం చేస్తాడు, అందుకని ధైర్యంగా వాళ్ళ పని వాళ్ళు చేయలేరనే సదుద్దేశంతో పెట్టారు. కానీ దాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు, చాలా చాలా దుర్వినియోగం చేస్తున్నారు. నేను అయినట్టయితే ఓసారి ఎంపీ గారికి కూడా రికమెండ్ చేశాను, అసలు డైరెక్ట్గా లంచం అడిగిన వాడి మీద నేను డైరెక్ట్గా ఇప్పుడు నన్ను కొడితే నేను కంప్లైంట్ ఇస్తే మేజిస్ట్రేట్ గారు కాగ్నిజెన్స్లో తీసుకుని దానికి సంబంధించి ట్రయల్ చేయొచ్చు, నేను నిరూపించాలి. అలాంటి పరిస్థితి రావాల్సిన సిచ్యువేషన్ ఉందేమో ఇప్పుడు అనిపిస్తోంది. ఎప్పుడైతే ప్రభుత్వ అధికారి నా దగ్గర లంచం ఎక్స్పెక్ట్ చేశాడు, ఇంకో రకమైన ఇది చేశాడు, నేను వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ చేశాను. ఏసీబీకి చెప్పుకుని ఏసీబీ పర్మిషన్ దానికి సంవత్సరాలతో పాటు ఫైల్ చుట్టూ తిరిగితే మనకి కంప్లైంట్ చేసే ఓపిక కూడా ఉండట్లేదు. ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న చెప్తాను, ఏ రకమైన యాక్షన్ తీసుకోవచ్చు అని. ఒక కొలీగ్ సబ్జెక్ట్ మీద అనుమానాస్పదంగాను ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ కంప్లైంట్ చేసినప్పుడు నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఆ ఇండివిజువల్ జడ్జి అతని మస్ట్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు ఎంక్వైరీ. నిజాన్ని నిరూపించుకోండి, నేను ఈ వ్యవహారాలకు సంబంధించిన వేటిలోనూ నేను కలెక్ట్ చేసుకొని నేను అక్కడ ఉండను అని అనాలి. ఒకటి. రెండు, మరి ఇన్స్టిట్యూషన్ హెడ్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేయగలరు? మహా అయితే ఆయన మీరు కంప్లైంట్ చేశారు కాబట్టి మీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను ఫర్దర్. ఇప్పుడు ఇదంతా కూడా ఈ గోలంతా ఏంటి? మేము అసలు ఇన్వెస్టిగేట్ చేస్తాం, మా దగ్గర ప్రైమా ఫేసి ఇది ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ వారు కొంత మెటీరియల్ కలెక్ట్ చేసి ఏదో ఉన్నదని అన్నారు, దాని ఒక్కదాని మీద తీసుకుని మేము యాక్షన్ తీసుకోకుండా స్పెషల్ సిట్ని వేసాము. వాళ్ళు దర్యాప్తు మొదలుపెట్టారు. నేరారోపణ ఉన్నప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారు? రిపీటెడ్గా చెప్తున్నారు, నీకు స్టేషన్కి వచ్చి ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ ఇవ్వగానే దాన్ని ఆన్లైన్లో పెట్టమంటున్నారు. ముందు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టు, ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు. ఇన్వెస్టిగేషన్లో వాడు నేరం చేయలేదని అంటే వదిలేస్తారు. దర్యాప్తుల మీద స్టేలు ఇవ్వద్దని కూడా ఉంది, దర్యాప్తుల మీద స్టేలు ఇవ్వద్దని కూడా బోల్డ్ రూలింగ్స్ ఉన్నాయి. కానీ అందుకనే ఇప్పుడు ఈ సంఘటన ఇది నిజంగా దీనికి ఏం లా చదవని వాళ్ళను ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు, ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఇదేంటి అక్కడ దొంగతనం జరిగిందంటే దొంగతనం గురించి నువ్వు ఆలోచించొద్దు, నువ్వు నోరు కట్టుకుని ఊరుకో, కళ్ళు మూసేసి కూర్చో అని అనడంలో అసలు న్యాయం అన్నది ఎక్కడ ఉంటుంది? ఆ దొంగ పారిపోడు, ఆ దొంగ ఎవిడెన్స్లు చంపాడు. మెయిన్ ఈ అరెస్టులను కానీ ఇంకోటిని కానీ ఇవన్నీ దేనికి అంటే ట్రయల్ అవ్వడానికి ముందుగాను ఎవిడెన్స్ని నాశనం చేయరని, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయరని, ఫ్రీగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అధికారంలో ఉన్నవాళ్ళు లోపల ఉన్నట్టయితే వాడు అధికార దుర్వినియోగం చేయండి. మీకు ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఈ మధ్యన చూస్తే చిదంబరం చేసిన అతని మీద నేరారోపణ ఏంటి? అతను ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా అతని కొడుకు ఒక పర్టికులర్ కంపెనీలోనూ అతను రికమెండ్ చేసిన దానికి ఏదో పర్మిషన్ 300 కోట్లకి ఇస్తే 600 కోట్లు వ్యాపారం చేశారు. దానికి దీనికి లింక్ చేసి నువ్వు లంచం తిని ఉంటావు. ఆయన ఎన్ని రోజులు ఉంచాడు చిదంబరాన్ని లోపల? ఇన్వెస్టిగేషన్ ఆపారా? సుప్రీంకోర్టు నోటీస్కి వెళ్ళింది కదా. రాజా అతన్ని ఎన్ని రోజులు ఉంచారు? కనిమొల్లి ఎన్ని రోజులు ఉంచారు? మన శశికళ, జయలలిత, వీళ్ళందరూ కూడా కరప్షన్ ఛార్జీల మీదే కదా చివరికి కేసులు నిలిచాయంటే. రాజా అని కనిమొల్లి మీద కేసు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయి కొట్టేశారు. కానీ చట్టం దాన్ని పని చేసుకుని వెళ్ళాలన్నది ఇన్వెస్టిగేషన్ చేయనిచ్చారు. ఇది చాలా ఇన్వెస్టిగేషన్ జరగకూడదు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ జరగకూడదని ఒకటి, ఈ గ్యాగ్ ఆర్డర్ ఇది ఒకటి చాలా ఆశ్చర్యకరమైనది. ఇది నువ్వేమో ఒక మీడియాలో ఏమో ఒకటి గురించి దుమ్మెత్తి పోస్తూ రాస్తూ ఉంటావా, ఇంకో మీడియా వాడేమో నీ మీద రాస్తూ ఉంటాడా? వాళ్ళిద్దరూ ప్రజలకి ఏదో వాళ్ళ ఎవరి వెర్షన్లు వాళ్ళు చెప్పుకుంటే తప్పేంటి? ఇప్పుడు ఈ సర్కారీ వెర్షన్ కూడా చెప్పలేదు చాలా మీడియాలో ఇవాళ, మన తెలుగు మీడియా. అదే ఇప్పుడు 3 వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, లేకపోతే పార్లమెంట్లు కానీ, శాసనసభలు కానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ వాళ్ళ యొక్క లక్ష్మణరేఖ దాటారన్నాను. మీడియా దాటింది. మీడియా అసలు మీరు అన్నారే, మీడియా అన్నారు కాబట్టి చెప్తున్నా, మీరు మాట అన్నారు, నన్ను వేరే మిస్టేక్ అవ్వద్దు. భ్రష్టు పట్టాయి అన్న మాట నేను మీడియా దగ్గర అంటాను, మిగిలినవి భ్రష్టు పట్టలే. కొంతమంది వ్యక్తులు ఆ యొక్క స్థానాల్లో ఉన్నవాళ్ళు 10 మందిలో ఒకళ్ళు ఎక్కడో తప్పు పనులు చేస్తున్నారు. కానీ న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టలే.
న్యాయ వ్యవస్థ సిగ్గుపడేలాగా, వ్యవస్థ సిగ్గుపడేలాగా ఒకళ్ళిద్దరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం, రాజకీయ నాయకులు భ్రష్టాచార్యులని, భ్రష్టు పట్టిన వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేయడం, మనకెందుకు అని వదిలేయడం భ్రష్టత్వం కాకుండా ఏమవుతుంది? దీనికి ఉదాహరణ ఒకటి చిన్న విషయం మీకు చెప్తాను. మొన్న ఎన్నికల ముందు ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి ఆ ప్రాసెస్ జరుగుతుండగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొందరు న్యాయమూర్తులకి, దీనికి సంబంధించిన వాళ్ళకి అందరికీ ఆయన స్థలాలు అలాట్ చేశాడు అని వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు న్యాయ వ్యవస్థలో, హైకోర్టులో కానీ ఆ తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఎవరైనా అసలు ఇది తప్పు, ఇది చాలా ప్రమాదకరమైన ధోరణికి వెళ్ళిపోతున్నామని ఇవాళ వరకు ఎవడైనా చెప్పాడా? ఇది భ్రష్టత్వం కాకపోతే ఏమిటి? ఇది భ్రష్టత్వం అంటే ఇది ఇండివిజువల్ ఇదండి. ఇప్పుడు మీకు జనరల్గా ప్రతి చోట కూడా పబ్లిక్ సర్వెంట్స్కి, న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్సే. వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి ఇంకో చోట హౌసింగ్ కాలనీలు డెవలప్ చేయడం, రూపాయి ₹1 పావులకో ఇది ఇవ్వడము, లేకపోతే అలాట్మెంట్. ఎప్పుడు ఇది ఆంధ్రాలో జరిగినది కొత్తదేం కాదు. ఇది హైదరాబాద్లో కూడా ఇచ్చారు, జడ్జెస్ కాలనీ అని డెవలప్ చేశారు, ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే, నేను నీకు 500 గజాలు ఏ టైంలో ఇచ్చావు, ఎక్కడ ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడవనండి. జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మనలో ఆతృత పెరిగిపోయి మనం ఇంకో రకంగా బాధపడడానికి కారణం, పూర్వం ఇటువంటివి ఏర్పాట్లు చేసి ఇచ్చినప్పుడు అప్పుడు క్విట్ ప్రోకో లేదు. అవును, అప్పుడు క్విట్ ప్రోకో లేదు. ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు కూడా ఇద్దరు ధర్మంగానే ప్రవర్తించారు. చేయవలసిన పూచి ఉంది, న్యాయవ్యక్తులకి మనం స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి చేయాలి, నేను కూడా నాకు అవసరం ఉండాలి ఉంది. అంతేగాని ఇచ్చిన వాడికి నేను ఏదో జడ్జిమెంట్ తీర్పు వాళ్ళకి అనుకూలంగా వేయాలని ఆలోచన ఉన్నవాళ్ళు లేరు. మీకు ఇక్కడ ఇవాళ ఇప్పుడు కొన్ని సంఘటనలు అందరూ తప్పు పట్ల, అందరినీ తప్పు పట్ల, కొంతమంది అది క్విట్ ప్రోకోగా ఫీల్ అయ్యి ఏదో ఐ ఓ సంథింగ్ టు ది గవర్నమెంట్ అనేటట్టుగా. అసలు అన్నిటికన్నా బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూలో ఓవర్ రియాక్షన్ ఫ్రమ్ ఫ్యూ జడ్జెస్. దానికి ఎప్పుడు ఏంటంటారు, ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ ముఖ్యంగా ఒక ఇండివిజువల్ జడ్జి మీద అనుమానం ప్రకటించారో ఆ జడ్జి అందులో అసలు చెయ్యి పెట్టకూడదు, దూరంగా ఉండాలి. నాకెందుకు వచ్చింది, ఇంకోడెవడో చేస్తాడు, చట్ట ప్రకారం చేస్తాడు. అంతేగాని పౌరుషానికి పోయి, పట్టుదలకి పోయి నేనే వింటాను, నేనే చేస్తాను, అది ఎక్కువ అవుతుంది. అది చాలా అసలు 4 జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి చీఫ్ జస్టిస్ గారి మీద చెప్పడానికి మెయిన్ కారణం, ఒక ఇంపార్టెంట్ కారణం అది ఏమిటి, వాళ్ళు ఇంపార్టెంట్ కేసులు దేశం అంతటికి సంబంధించిన పాలసీలకు సంబంధించిన వగైరా వాటిలో సీనియర్ జడ్జిలు కాకుండా జూనియర్ జడ్జిలకి పెడుతున్నారు కావాలని. ఏంట్లో దాంట్లో గూఢార్థం ఏమిటి, జూనియర్ జడ్జిలు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళే. ఒకసారి సుప్రీంకోర్టు జడ్జి అన్నాక ఒకడు చీఫ్ జస్టిస్, మిగిలిన వాళ్ళు అందరూ ప్యూనర్ జడ్జెస్, అందరూ సమానంగా తెలివైన వాళ్ళు, లా తెలిసిన వాళ్ళు. వాళ్ళకి లా తెలియకపోతే పరాశరణ లాంటి కాబట్టి పెద్దవారి నుంచి చెప్తారు, దాన్ని అర్థం చేసుకున్నవాడు చెప్తాడు. అది కాదు, అందులో వ్యంగ్యత ఏంటి అనంటే ఒక పర్టికులర్ మైండ్ సెట్. ఇప్పుడు మీరు చూస్తారు, మొన్న అమెరికాలో సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి చనిపోతే ఆవిడ ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేయాలి. రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉండగా రిపబ్లికన్ పాలసీస్కి అనుగుణంగా వ్యక్తిత్వ ఆలోచన ఇది ఉండే వాళ్ళని అపాయింట్ చేసుకోవడానికి తొందరపడి చేస్తున్నారు. మన ఇండియాలో నా అబ్జర్వేషన్, మరి పెద్దలందరూ ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, పొలిటికల్ పార్టీలు టూ మెనీ. మనకి నేషనల్ లెవెల్లో 2 పార్టీస్ 3 పార్టీస్ కూడా కాదు, అక్కడ కూడా ఏంటవుతుంది, స్టేట్ రీజనల్ పార్టీస్. ఏంటి రీజనల్ పార్టీకి నేషనల్ లెవెల్లో పాలసీ అన్నది ఏంటుంటుంది, ఎంతసేపు నేను కందిపప్పు ఎక్కువ ఇస్తానా, బియ్యం ఎక్కువ ఇస్తానా, ఇళ్ల స్థలం ఇస్తానా, ఇలాంటి వెల్ఫేర్ మెజర్స్ దాంట్లో ఉంటాయి. కానీ పోలీసింగ్ దాంట్లో డిఫరెంట్ ఒపీనియన్ ఉండడానికి లేదు. ఇప్పుడు మరి కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే స్టేట్ గవర్నమెంటు ఒక స్టేట్ అసెంబ్లీ ఒక 70 సబ్జెక్టుల మీద లెజిస్లేట్ చేయొచ్చు. అంతగా చేయవలసిన అవసరాలు ఏమిటున్నాయి, మ్యాక్సిమం ఈ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లు మార్చడానికి మున్సిపల్ లాస్, ఇవి లోకల్ లాస్ని మిక్స్ చేయడానికి ఉంది. ఇలాంటి పార్టీలు నేషనల్ పార్టీతో పోటీ పడుతున్నాయి. నేషనల్ పార్టీ కూడా ఒక నేషనల్ పాలసీ అన్నది లేదు. ఆ పాలసీని బట్టి మనం ఓటేయట్లే. నిన్నంతా వాడు కరప్ట్ ఫెలో కాబట్టి వాడిని తీసేసి మారుద్దాం అంటే మనది చాలా నేసెంట్ ఇది. 70 ఏళ్ళలో ఇంకా మనం బోర్డు చూడవలసి ఉంది. కరప్షన్ అని 10 ఏళ్ళు ఊరికే రోజు పేపర్లో వచ్చేవాడికి పోనీ ఇంకోళ్ళకి ఏదో మార్పు చేద్దాం. పాలసీ మట్టుకు ఏముంటుంది. ఇప్పుడు కొత్తగా మొన్న 2 సంవత్సరాలు రెండోసారి ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ ఏ పాలసీని చూసి ఓటేశారు ప్రజలు, వ్యక్తిని చూసి వేశారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో
పాలసీలు ఇష్టం వచ్చినట్టుగా ఏవో అని చెప్పి మారుస్తున్నారు, ఓ కింద మీద పడిపోతున్నాం. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇండివిజువల్ పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి చాలా తప్పటడుగులు వేస్తున్నారు. కొంతమంది వాళ్ళని మరి ఏమిటన్నా వాళ్ళ వ్యక్తిత్వంలో లోపం, జడ్జెస్ రిక్రూట్మెంట్ తప్పుగా జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ లేదు. మరి దానికి నిజంగా కరెక్ట్గా కామెంట్ చేసి క్రిటిసైజ్ చేయాలని అంటే జడ్జెస్ తీర్పు 1-2లో జడ్జెస్ అపాయింట్మెంట్ మా కంట్రోల్లోనే ఉండాలి అని జడ్జిలు చెప్పారు. అది ఒక రకంగా అది ట్రాన్స్పరెంట్గా ఉండడానికి నేషనల్ జ్యుడిషియల్ ఇది కమిషన్ అది పెడదామని అనుకున్నారు. కాదండి, ఎందుకు అవాయిడ్ చేయాలి? ఒక జడ్జిని ఇప్పుడు నా పేరు చెప్పారండి జడ్జిగా వేయాలని, ఓ 10 మంది ఎదురుగుండా నన్ను కూర్చోబెట్టి ప్రశ్నలు వేసి నేను దానికి తగిన వాడినా కాదా అన్నది తీర్మానం చేయడానికి తప్పేంటది? ఎందుకు గుంభనంగా 4 గోళ్ల మధ్యన ఒక 5గురు కూర్చుని, లేకపోతే ఓ చీఫ్ మినిస్టర్ గారు చెప్పారని ఆయన మనిషికి ఒకటికి ఈయన మనిషికి ఒకటికి అలా వేసుకుంటే అది అవసరం ఏముంటుంది? అసలు అది పంపకాలు. ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఉండకూడదు? ఈ జడ్జెస్ అపాయింట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా అయితే బేసే స్వామి గారు రాసిన దాంట్లో పేర్లే ఉదహరించాడు ఆయన, ఏ జడ్జి ఏ కమ్యూనిటీ ఎవడు ఇది రిక్రూట్మెంట్లు సీనియారిటీల దగ్గర కూడా ఎలా. ఇప్పుడు గవర్నమెంట్ రాసిన దాంట్లో కూడా డైరెక్ట్గా పేర్లు అన్నీ రాయకపోయినా అట్లీస్ట్ ఒక సుప్రీంకోర్టు జడ్జి గారి పేరు డైరెక్ట్గా రాశారు. ఆయన తాలూకా వాళ్ళే ఎవరు అన్నది స్వామి గారి 2005లో రిపోర్టు, ఇప్పుడు రాసిన లెటరు 2 కలిపి చదువుకుంటే ఎవరు ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు, ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్తే వినే హైకోర్టు జడ్జిలు ఎవరు అన్నది 1వ క్లాస్ కుర్రాడికి తెలుస్తుంది. దాని మీద ఏమవుతుంది, మొత్తం అందరి మీద కూడా మనకి లేనిపోని తప్పు అభిప్రాయం కలుగుతుంది. సార్ ఇప్పుడు ఈ ఇష్యూలో 2 ప్రధానమైనవి. ఒకటి, ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందనే ప్రచారం జరుగుతుంది, అది ఏమైనా జరుగుతుంది? రాజ్యాంగ సంక్షోభం ఏమీ ఉన్నది కానీ ఇది రెండోది అందులోనే, అందుకనే మళ్ళీ మీడియా అని అంటున్నాను, ఎంతవరకు నిజం తెలియదు. జడ్జిలు కూడా అనవసరంగా దానికి జడ్జిలకి ఏం చెప్తారు, జడ్జి అన్నవాడు చాలా ఇంపార్షియల్గా అన్బయాస్డ్గా అతనికి మైండ్ ఏమైనా క్వశ్చన్ ఆఫ్ లా మీద అనుమానం వచ్చినప్పుడు ఏమంటే ఇలాగ ఉన్నప్పుడు దీని ఏంటి చెప్పండి అని అడగాలి తప్పగానే, మరి పేపర్లో రాసిన నిజమో నాకు తెలియదు, ఏంటి ఇన్సాఫ్ బ్యాంక్రప్ట్ అయిపోయిందా, ఏంటి అసలు గవర్నమెంట్ ఉందా, నడుస్తుందా లేదా, తొక్క తీసేయాలి, డీజీపీని లోపల వేసేయాలి, ఇలాంటి అబ్జర్వేషన్స్ జడ్జిలు చేయడం వల్ల నిజమో అబద్ధమో తెలియదు. కానీ నిజంగా చేసి అబద్ధమైతే వాళ్ళకి నోటీస్ ఇస్తారు కదా. అలా కాదు, అది నిజమో అబద్ధం అంటే నేను పేపరే కదా నాకు తెలియదుగా, నేను కోర్టులో కూర్చోలేదు ఆ జడ్జి గారు అన్న. అందుకనే మొన్న పేపర్లో చాలా అతను రిప్రజెంటేటివ్ వైఎస్ఆర్సీపీ అని అన్నాడు, ఆయన పేరేంటి ఏంటంటే ఇతను సజ్జల ఇతను రామకృష్ణారెడ్డి గారు. జడ్జిమెంట్లో రాస్తే బాగుంటుంది, ఈ ప్రభుత్వం దివాలా తీసింది, ఈ ప్రభుత్వం ఏదో 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 ఫైనాన్షియల్ బ్రేక్ డౌనో లేకపోతే రాజకీయ బ్రేక్ డౌనో వచ్చి జడ్జిమెంట్లో రాస్తే చాలా బాగుంటుంది. మన వాళ్ళు జడ్జిమెంట్లో ఎక్కువ ఏం రాస్తారు, ఏదో ఇంగ్లాండ్లో జడ్జి గారు ఎప్పుడో చెప్పారు, అమెరికాలో జడ్జి గారు ఏదో చెప్పారు, ఇంకోటి ఏదో చెప్తారు. నువ్వు చెప్పేది ఏంటి అంటే వాళ్ళు అన్నీ చెప్పిన కాపీ చేసి వాళ్ళ మనసులో అభిప్రాయాన్ని కప్పిపుచ్చుతూ దానికి ఏదో రీజన్ ఇస్తారు. ఇప్పుడు జడ్జిమెంట్లో జరుగుతున్నది అది. ఇప్పుడు రెండోది ఏంటంటే ఓత్ ఆఫ్ సీక్రెసీ కింద ఇది వైలేషన్ అవుతుందా అన్నది కూడా కొత్త వాదన మళ్ళీ మొదలు పెట్టారు. ఓత్ ఆఫ్ సీక్రెసీ, ముఖ్యమంత్రి ఓత్ ఆఫ్ సీక్రెసీ కింద ఏదో చేశారు కదా, రహస్యాలు ఏమైనా బయట పెట్టారా? ఇందులో రహస్యాలు ఇది కొత్త ఇప్పుడు లేవదీస్తున్న వాదన. లేవదీస్తారు. ఇప్పుడు బేసిక్గా కృష్ణకుమార్ గారు జరిగింది ఏంటంటే, ఓ రకంగా కోర్టులు ఈ వాచాలత్వం పెరగడానికి ఇన్ ది నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గేట్లు ఎత్తేసారు. ఇప్పుడు కిందకి దించాలంటే వాళ్ళకి సాధ్యం కావట్లేదు. మీకు చాలా ఓపెన్గా కొన్ని టీవీ షోల్లో ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు దుమ్మెత్తి పోస్తే ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితుల్లో ఉంది సుప్రీంకోర్టు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఓ పక్కనేమో మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ప్రెస్ మా ఇష్టం అని అంటారు. నువ్వు ఏం రాస్తున్నావు వ్యంగ్యతతో? అందులో డెఫమేషన్ లాకి చాలా యొక్క ఇంపార్టెన్స్ చచ్చిపోయేలా చేశారు. ఏనండో ఏదో చెప్తారు కదా, మొదటి చిన్నరాణి గారు అందగతో ఏదో చెప్తారు, ఆ రకమైన పద్ధతుల్లో రాస్తున్నారు పేపర్లోనూ. ఈ ఓత్ ఆఫ్ సీక్రెసీ ఎవడు చెప్పాడండి? ఏమిటి ఓత్ ఆఫ్ సీక్రెసీ? క్యాబినెట్లోనో లేకపోతే ఇంకో చోట తీసుకున్నది ఏమైనా బయట పెడతాను. ఇది ఓపెన్గా లెటర్ రాశాక ఇంకా ఓత్ సీక్రెసీ ఏంటిది?
గవర్నమెంట్ యొక్క అభిప్రాయాన్ని పైన చెప్పుకోవాలి. మన కాన్స్టిట్యూషన్లో వేరే మెకానిజం లేదు. ఇప్పుడు ఒక జడ్జి కరప్ట్ జడ్జి అని అనుకోండి, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి, ఇంపీచ్మెంట్కి పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఒకటి పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే నీకు ఎంతటా ఇండివిజువల్ లేకపోయినా నువ్వు మిగిలిన 10 మందిని నమ్మించగలగాలి. దానికి ఎక్కడికో వెళ్ళి చెప్పుకోవాలి కదా, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా. యూ మస్ట్ స్టార్ట్ ది బాల్ మూవింగ్. అది ఎక్కడ చేయొచ్చు? మరి ప్రైమ్ మినిస్టర్ గారు నోటీస్కి తీసుకెళ్ళాలి, పవర్లో ఉన్న పార్లమెంట్ ఇదిలోకి, ఏమంటే పలానా జడ్జి గారు కరప్ట్, ఇది బాగోలేదు, ఇంకోటి ఇది అని. పొలిటికల్ రీజన్స్ వల్ల కానీ వాళ్ళు తల ఒగ్గి పక్కన పడేశారా, అది కూడా తప్పే. పొలిటికల్ రీజన్స్ వల్ల నిజంగా వాడు కరప్ట్ కానప్పుడు కూడా వాడి మీద కానీ తీసుకున్న తప్పే. ఇది వారి యొక్క దృక్పథాన్ని బట్టి ఉంటుంది. పొలిటికల్ లీడర్ హూ ఈజ్ లీడింగ్ ది పార్లమెంట్, పార్టీ వైజ్ కానీ ఇంకోటి వైజ్ కానీ. ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్గా మాట్లాడారు, బీజేపీకి టీడీపీకి కలిపి ఉన్న రోజుల్లో అయినట్టయితే అసలు ఈ నోట్ లెక్క చేయకపోతే పక్కన పడేది. మరి ఈరోజు ఈ క్వశ్చన్ వల్ల ఏమైనా చేస్తారా? లేకపోతే ఉత్తరోత్తర ఆలోచించి మళ్ళీ ఇదేంటి రాజకీయ నాయకులకి వాళ్ళకి ఒక రకమైన స్థిరత్వం అన్నది లేదు. ఇవాళ ఈ గడిలో ఉంటారు, మొన్నటి ఇంకో గడిలో పెడతారు, ఇవాళ వీడిని వాడిని పొడుస్తారు. అది వాళ్ళకి అసలు అనకూడదు. కానీ అది భాష మంచిది ఉపయోగించుకున్నా కాకపోయినా సిగ్గు అన్నది లేదు. సిగ్గు అన్నది లేకుండా రాజకీయం నడుస్తుంది దేశంలో. అది రాజకీయం సిగ్గు లేకుండా నడిచినంత వరకు కొంతవరకు తట్టుకోవచ్చు. రాజకీయమే కాకుండా నేను చెప్పిన చతురంగాలు వదిలేసే సిగ్గును నేను అంటున్నాను. అంటే నేను ఇంకొంచెం కేర్ఫుల్గా చెప్తాను. వాళ్ళ యొక్క లక్ష్మణ రేఖ వాళ్ళకు ఉన్న ఇదిని దాటిపోతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు అందరూ. ప్రతి వాళ్ళు ఎక్సర్సైజ్. మీకు చాలా సింపుల్, లైఫ్లో పోలీస్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మన ప్రొటెక్షన్ గురించి వెళ్తాం. కానీ అదే పోలీస్ వాడు కరెక్ట్, కింద నుంచి పై వరకు కరెక్ట్. అసలు చాలా దారుణం. ఆయన ఐజీజీ పోలీస్ చేసిన వాళ్ళ మీద కూడా ఈ రోజున ఏసీబీ ఎంక్వైరీ అరెస్ట్ చేసే స్టేజ్కి వెళ్ళింది అని అంటే నిజమా అబద్ధమో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దానికి తోడు క్యాస్ట్ కూడా కలిసినప్పుడు సామాన్య మానవుడికి ఏం జరుగుతుంది? ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని అసలు సామాన్య మానవుడు, బడుగు వర్గాలు ఉన్న వాళ్ళకి ఫండమెంటల్ రైటు, వాళ్ళకి ఆహారం దొరక్క ఇంకోటి దొరక్కపోయినప్పుడు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ని వినడానికి సుప్రీంకోర్టు నేను ఎవడో ఇండివిజువల్ రాక్కర్లేదు, వాడు ఉత్తరం రాసినా నేను చూస్తానని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఓపెన్ చేశారు. దాన్ని ఇప్పుడు ఎంత దుర్వినియోగం చేస్తున్నారు? బేసికల్గా కాన్స్టిట్యూషన్లో హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ ఒక ఇండివిజువల్ సామాన్య సిటిజన్కి, భారతీయుడికి ఫండమెంటల్ రైట్ ఎఫెక్ట్ అయినట్టయితే దాన్ని కాపాడడానికి అధికారాలు ఇచ్చారు. ఆర్టికల్ 32లో అవనండి, లేకపోతే 142 అవనండి. 142 డిఫరెంట్, 226 బేసిక్గా ఐడియా అది. ఇప్పుడు ఏంటి ఫండమెంటల్ రైట్ ఏమిటి అని అన్నదానికి ఒక నిర్వచనం లేకుండా పోయింది. మీరు ఒక పార్టీ చొక్కా వేసుకుని మీరేమో పబ్లిక్ పాలసీని తీసుకుని వెళ్ళి ఇండివిజువల్గా యు ఆర్ నాట్ ఇన్ వే ఇండివిజువల్ ఎఫెక్టెడ్. మాట వరుస చెప్తాను, చాలా సెన్సిటివ్ ఇష్యూ. స్టేట్ లెజిస్లేషన్ అసెంబ్లీకి ఈ మున్సిపాలిటీసు, పంచాయతీలు ఈ వాటి ఏరియాని డిక్లేర్ చేయడం, అక్కడ గవర్నెన్స్ ఎలా చేయాలి, డిక్లేర్ చేసే లెజిస్లేట్ చేసే అధికారం దానికి ఉంది. క్వశ్చన్ చేయడానికి లేదు. దాన్ని లెజిస్లేటివ్ కాంపిటెన్సీ ఉంది. ఇప్పుడు ఈ సిఆర్డిఏ అన్నది అటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని మన రాష్ట్ర అసెంబ్లీ, ఫస్ట్ అసెంబ్లీ అది ఏపీ స్టేట్ చేసింది. దాన్ని కాదని చెప్పి రద్దుపరిచి కొత్తగా ఏదో తీసుకుని వచ్చారు. రోజు 300 రోజుల నుంచి మేమేమో నిరాహార దీక్షలు చేస్తున్నాం, ఇక్కడే ఉండాలి ఇది అని ఇది చేస్తున్నారు. దీన్ని కొంతమంది వ్యక్తులు ఛాలెంజ్ చేశారు. హైకోర్టు జడ్జిలు అది ఎంటర్ చేస్తున్న రోజుల్లో ఇమ్మీడియట్గా ఇంటెంట్ అండ్ మోటివ్ ఆఫ్ ది అసెంబ్లీని క్వశ్చన్ చేస్తూ అడ్మిట్ చేసుకుంటున్నారు. ఏదైనా యాక్ట్ పాస్ చేసింది అనుకోండి, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ, మెయిన్ దాని ఆబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉండకూడదు, కాన్స్టిట్యూషన్లో సామాన్య మానవుడికి, సిటిజన్కి ఇచ్చిన హక్కును కాపాడేలాగా ఉండాలి కానీ దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఇలాంటివేవో కొన్ని ఉన్నాయి. అదే లేకపోతే అసలు దాని మీద లెజిస్లేట్ చేసే అధికారం కాన్స్టిట్యూషన్ ఇచ్చి ఉండాలి. మోటివ్ అండ్ ఆబ్జెక్టివ్ని ఎప్పుడో రేర్ కేసుల్లో దుర్మార్గం, కలరబుల్ లెజిస్లేషన్ అన్నో ఇంకోటన్నో దుర్మార్గపు ఉద్దేశంతో చేసినవి. జడ్జిలు డే 1 నువ్వు దుర్మార్గపు ఉద్దేశంతో చేసావు అని అనడానికి కరెక్ట్ కాదు అని అంటాను. ఎందుకంటే అక్కడ నీతో సమానంగా కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసిన బాడీలు అసెంబ్లీలో 150 మంది తెలివైన వాళ్ళు ప్రజల్ని డైరెక్ట్గా రిప్రజెంట్ చేసేవాళ్ళు కూర్చొని చేసిన ఇది. నువ్వు 150 మందికి కూడా దుర్మార్గపు ఉద్దేశపు అంటకట్టేసేసి మొదలు పెట్టడంలోనే దుర్మార్గపు ఉద్దేశంతో ఇల్ మోటివ్తో నువ్వు చేసేవి లెజిస్లేషన్ అని అనడం
అది సరైన పద్ధతి కాదు అని నేను అంటాను. ప్రస్తుతం జరుగుతున్నది అది. లేకపోతే ఏంటంటే రోజు పొద్దున్నే ప్రతిదీ సరే సున్నం గోడకి బ్లూ రంగు వేయాలా ఎర్ర రంగు వేయాలా అదో లిటిగేషన్. దానివల్ల ఏ ఇండివిజువల్ యొక్క ఫండమెంటల్ రైట్ ఎఫెక్ట్ అయింది? ప్రత్యేకంగా ఫండమెంటల్ రైట్ ఎఫెక్ట్ అవ్వలేదు. కాకపోతే ఒక యాక్ట్లోనో ఒక రూల్లోనో ఒక రెగ్యులేషన్లో చెప్పిన దానికో లేకపోతే సుప్రీంకోర్టు ఎప్పుడో అన్నదానికి దాని ఇన్ఫ్లుయెన్స్ వేరుగా ఉంటుంది కాబట్టి అది మంచిది కాదని అన్నారు. దానికి ఏదో సామంజస్యంగా ఏదో జడ్జిమెంట్ చెప్పారు. కానీ ఒక ఇండివిజువల్ రియాక్ట్ అవ్వడం ఇది కూడెట్టేది కాదు, గుడ్డెట్టేది కాదు. సామాన్య మానవుడు బడుగు వర్గాల వాళ్ళకి నాకు పంచాయతీ ఆఫీసు బ్లూ రంగు ఉంటేనేంటి, రెడ్ రంగు ఉంటేనేంటి, ఏ రంగు ఉంటేనేంటి, నాకు కావాల్సిందే నాకు టైంకి కార్డు ఇచ్చి నా రేషన్ దొరికిందా లేదా, నాకు ఉద్యోగం దొరకడానికి అవకాశం ప్రభుత్వం కల్పించిందా లేదా, ఇదే కదా. కానీ పొలిటికల్ యాక్టివిస్ట్ ఏం చేస్తున్నారు? ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి పార్టీ ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఇది న్యాయమూర్తులు గుర్తించాలి. నా దగ్గరికి వీడు ఎందుకు వచ్చాడు ఈ ఇష్యూ మీద? నాకు కొన్ని చాలా క్రిమినల్ కేసులు 10 ఏళ్ళు లోపల మగ్గిపోతున్నారు. ఇంకో రకమైన కేసులు బోల్డ్ అని ఉంటున్నాయి. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఈ 6 నెలల్లోనే వర్చువల్ ఇదని పెట్టారు. జడ్జీలు అందరినీ కూడా ఇటువంటి లిటిగేషన్లే, ప్రజలకి పనికొచ్చే లిటిగేషన్ కాదు. ఇంకొక విషయం, ఈ వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇచ్చిన ఫిర్యాదు మీద సుప్రీంకోర్టు స్పందనను బట్టి లేకపోతే కానీ ఇది ఏమైనా రాష్ట్రపతి వరకు వెళ్ళే అవకాశం ఏమైనా ఈ ఇష్యూలో వస్తుందా? రాష్ట్రపతి నాకు తెలుసున్నది మాట ఏమంటో, నేనేం కాన్స్టిట్యూషన్లో పండితుని కాదు. కాక నాకు తెలుసున్నంతలో రాష్ట్రపతి ఇందులో కలగ చేసుకుని ఏం చేస్తాడు? కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నేను బర్తరఫ్ చేశానని అంటాడా? చేయడానికని లేదు. దీని ప్రొసీజర్ దీనికి ఉంది. ఒకటేమిటి చేయొచ్చు? మొన్నే రీసెంట్గా ప్రశాంత్ భూషణ్ దాని మీద కంటెంట్ ఆఫ్ కోర్ట్ దాని మీద 80 పేజీలు జడ్జిమెంట్ చెప్పారు. ఇది ఇండివిజువల్ జడ్జి మీద. అందులో కృష్ణయ్యర్ గారు ఒకే జడ్జిమెంట్లో ఇండివిజువల్ జడ్జి మీద వచ్చిన కామెంటు వ్యవస్థ మీద వచ్చిన కామెంట్కి డిఫరెన్స్ చెప్పారు. ఒక జడ్జి కాదు, 4 చెప్పారు. ఇప్పుడు జరిగినది ఈ కంప్లైంట్ వ్యవస్థ మీద కాదు, ఇండైరెక్ట్గా అనిపించవచ్చు. ఎందుకంటే అసలు మెయిన్ అటాక్ ఆర్ అదర్ కంప్లైంట్ ఆర్ గ్రీవెన్స్ ఈజ్ అగెన్స్ట్ వన్ సింగిల్ జడ్జ్. అభిప్రాయం ఏంటయ్యా అని అంటే ఆ జడ్జి వాళ్ళే ఇక్కడ వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, అవునా కాదా అన్నది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యవస్థలో తేల్చుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక ప్రభుత్వం ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆధారాలు ఇవి అని చెప్పి ఇచ్చినప్పుడు దాని మీద నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించడం, ఆధారాలు నిజమైన ఏమైనా కొంచెమైనా తేలితే వాళ్ళ మీద నిందితులను ఎవరైతే నేరాలు మోపారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం, ఒకవేళ తప్పుడు ఆరోపణలు ఇవి కేవలం తప్పుడు దీంతో చేశారు అంతకు మించి లేదు అని అంటే వీళ్ళ మీద చర్య తీసుకోవడం అనే వ్యవస్థని ఆశిస్తే ఇలాంటివి ఏమైనా కట్టుబాటు అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఉంది, వ్యవస్థలో ఉంది. ఇప్పుడు నేను ఏ రకంగానూ ఆధారం లేకుండా మోస్ట్ అన్ఫౌండెడ్ మ్యాలఫైడ్ దుర్మార్గపు ఉద్దేశంతో తప్పుడు ఆలోచనలో ప్రజల్లో వ్యవస్థ మీద నమ్మకం పోయేలాగా నేను ఏదైనా క్యాన్వాస్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, క్రిమినల్ కంటెంప్ట్. కానీ ఆధారాలతో అది నువ్వు నమ్ముతావా నమ్మవా తర్వాత వ్యవహారం. ఇప్పుడు ఇంకా అది పూర్తిగా మనం దాని గురించి డిస్కస్ చేయడం లేదు. ఎందుకంటే ఆధారాలు నిరూపించబడతాయో లేదో తెలియదు. ఏదో ఆస్తులు కొన్నారు, ఇంకోటి కొన్నారు, ఇవేనని కొన్ని ప్రజలందరికీ తెలిసినవి. ఆస్తులతో పాటు జడ్జిమెంట్లు ఎవరెవరు ఎలా ఇచ్చారో కూడా లిస్ట్ అవుట్ ఇచ్చారా? ఒక దాదాపు 80 జడ్జిమెంట్ల విషయంలో చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుకోవాలి అని అంటే స్టేట్ గవర్నమెంట్ వాటితో తృప్తి చెందక అప్పీళ్ళు వేసాయి. కోర్టులో ఉన్న వాటి గురించి పెద్దగా మాట్లాడుకోవడం అది అంత కరెక్ట్ కాదు. మన ఒపీనియన్లు మారచ్చు. హైకోర్టు జడ్జి గారు రాసింది తప్పు, నా కారణం నాకు ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే దాన్ని పరీక్షిస్తానందో వెంటనే చేయలేదు, తర్వాత చేస్తుందో దాని మీద ఎక్కువగా పబ్లిక్లో ప్రచారం చేయడం అంత సంఘానికి మంచిది కాదు. అందుకే కోర్టులకు వదిలేసి ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా ఇది నిరాధారమైంది, హైకోర్టు తప్పు చేసిందంటే. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే మేము బాగా కన్ఫ్యూజ్ చేయడం అని సుప్రీంకోర్టే నిన్న 2 జడ్జిలు చెప్పిందని ఇవాళ ఇంకో 2 జడ్జిలు కాదంటున్నారు. ఇవాళ 2 జడ్జిలు చెప్పింది రేపు 3 జడ్జిమెంట్లు కాదంటున్నారు. ఈ 3 జడ్జిమెంట్లు చెప్పింది 5 జడ్జిలు కాదంటున్నారు. చాలా గమ్మత్తుగా ఉంది పరిస్థితి. అందుకని ఒక నిర్దిష్టమైనటువంటి జడ్జిమెంటు ఒక పర్టికులర్ కేసు ఫ్యాక్ట్స్కి సంబంధించి తర్వాత అందరూ గుర్తించవలసింది ఏంటంటే ఏ కేసు ఆ కేసుకే ప్రత్యేకం. ఏ కేసులో ఫ్యాక్ట్స్ని బట్టి ఆ కేసులో తీర్పు వస్తుంది. ఒక పర్టికులర్ ఇది అన్నది లేదు. ఈ ఫ్యాక్ట్స్ ఏమిటి, రికార్డు మీద ఏమిటి కోర్టు ముందు పెట్టారు, ఏ ఫ్యాక్ట్ని కన్సిడర్ చేసి ఏం జడ్జిమెంట్ ఇచ్చారు అన్నది మీకు నాకు తెలియదు. కోర్టులు పేపర్లో అన్నీ రావు, మొత్తం జడ్జిమెంట్ చదివితేనే. జడ్జిమెంట్ చదివిన అందులో కూడా సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు జడ్జి గారికి ఒక రకమైన ఒపీనియన్ ఇవ్వాలని ఉన్నదనుకోండి,
ఎదురుగుండా ఓ డాక్యుమెంట్ ఉంటుంది, ఆయన ఒపీనియన్కి వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నది, ఆయన జడ్జిమెంట్లో కోట్ చేయలేదు అనుకోండి, మీకు నాకు తెలియదు. అది అవును. జరుగుతున్నాయి, అలాంటివి బోల్డ్ జరుగుతున్నాయి. కావాలని చేశారా, తెలియక పెరిన్క్యూరియం అంటాం, అంటే అది ఉన్నదాన్ని ఇగ్నోర్ చేసేసి చేయడం. ఇప్పుడు ఒక కొత్త తరహా ఇది గమ్మత్తుగా బాధాకరమైంది ఏంటంటే, హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టు వారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చెప్పారంటే ఏమన్నా అన్నారనుకోండి, ఆ జడ్జి గారి అభిప్రాయం సుప్రీంకోర్టు దానికి ప్రతికూలంగా ఉంటుంది అభిప్రాయం. ఆయన ఏంటంటారు, అలా అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పుకోండి, నా దగ్గర ఎందుకు, మీ మాట వారు వింటారు, నేను మీ కేసు కొట్టేస్తాను, ఇక్కడ వెళ్ళండి అంట. ఇలాగనే వాళ్ళు ఉన్నారు. అది ఎంత ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అందరి మీద బైండింగ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. హైకోర్టు జడ్జి గారికి అది తెలియదా, తెలుసు, కానీ రాయరు. అసలు చాలా ఆశ్చర్యం, నేను నిన్న కాక మొన్న జడ్జిమెంట్ చూశాను. సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా మామూలు టెక్నికల్ సివిల్ మ్యాటర్లో, ఈ ఆక్షన్ పెడుతున్నప్పుడు కోర్టు ఆక్షన్ అప్సెట్ ప్రైస్ జడ్జి నిర్ణయించాలా లేదా, అంటే సర్కారు వారి పాట అంటారు చూస్తారా, సర్కారు వారి పాట అన్నది నిర్ణయించాలా లేదా అసలు పాట మొదలెట్టేటప్పుడు. మరి ఆ రిపోర్టు పూర్తిగా నేను చూశాను, అంత ఇదిగా అందంగా లేదు. ఒక హైకోర్టు జడ్జి గారు డిసెంటెడ్ ఫ్రమ్ సుప్రీంకోర్టు అని రాశారు. రిపోర్ట్ అయింది అది అలాగని, అంటే సుప్రీంకోర్టుని ఆయన్ని ఈయన ఒప్పుకోలేదని. అది సుప్రీంకోర్టుని హైకోర్టు జడ్జి వారే కాదంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను, నేను ఇంకా రౌడీని, నేను ఒప్పుకోను అసలు. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన ప్రజెంట్ సిచ్యువేషన్ మెయిన్ గ్రీవెన్స్ ఇస్ దట్. 2, ఫ్లడ్ ఆఫ్ లిటిగేషన్. అసెంబ్లీలోనూ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇలాగ ఇంకా పేపర్ మీద సంతకం పెట్టింది అది తడి ఆరకుండానే హైకోర్టులోకి వెళ్ళిపోతున్నారు, స్టే అంటున్నారు. ఎందుకయ్యా స్టే, నువ్వన్నీ కూడా మోటివేటెడ్ ఇల్ మోటివ్తో చేస్తున్నావు అనే అభిప్రాయం పైకి రికార్డ్ చేయకపోయినా, నా స్టడీ ఏంటయ్యానంటే అటువంటి అభిప్రాయంతో రియాక్ట్ అవుతున్నాను. దురదృష్టం కొద్దీ, నేను దురదృష్టం అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అబద్ధం అయ్యి ఉండాలని కోరుకుంటున్నాను 1-10 సార్లు. ఏంటి, ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకో 2-3 జడ్జిల పేర్లు రాశారు. అనుకోకుండా వాళ్ళు అక్కడ ఉన్నారా, అందువల్ల ఈ జడ్జిమెంట్లు వస్తున్నాయా, లేదు నిజంగానే వీళ్ళు అనుమానించినట్టు వాళ్ళు కావాలని చేస్తున్నారా? నేనైతే ప్రార్థించేది ఏంటయ్యానంటే, సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆ 3 వ్యక్తులు అక్కడ ఉన్నారుగా తప్ప వాళ్ళలో అలాంటి దురభిప్రాయం లేదు అని నేను కోరుకుంటున్నా. కానీ ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బట్టి చూస్తే కావాలని, ఎందుకంటే వాళ్ళ యొక్క అభిప్రాయ వ్యక్తీకరణ, అసలు కేసు ఇలా ఓపెన్ చేయగానే వాళ్ళ భావం, వాళ్ళ మాటలు చెప్తున్నది పేపర్లో వస్తుంది, దాన్ని బట్టి దట్ ఈస్ ఇండికేటింగ్ దట్ దే హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్ అగెనెస్ట్ ది ప్రజెంట్ గవర్నమెంట్. ఇప్పుడు జడ్జిమెంట్లో నాకు ఏదో కొద్ది రోజులు నేను మున్సిపల్గా జడ్జిగా చేశాను కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తాను. 2 రకాల జడ్జిలు ఉంటారు. ఏంటి, ఒకడు సాక్ష్యాలని, కేసులని, ఇంకోటిని దృష్టిలో పెట్టుకుని మొదలుపెట్టి చివరికి ఒక కంక్లూజన్కి రావడం, ఇది ఒక రకంగా తీర్పు చెప్పడం. ఇంకో రకమైన తీర్పు, ముందే ఒక అభిప్రాయానికి వచ్చాడు, ముందే అభిప్రాయానికి వచ్చి దానికి సాకులు వెతుక్కోవడం, రేషనలైజేషన్ అంటాం, ఆ సాకులు వెతుక్కుంటూ తీర్పు రాయడం. 2 రకాల వాళ్ళు ఉన్నారు ఎట్ ఆల్ లెవెల్స్. కింద కోర్టులోనే కాదు, ఆల్ లెవెల్స్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం మన చీఫ్ జస్టిస్ గారు ఇప్పుడు వేరే పేర్లు ప్రభుత్వం చెప్పిన ఆ జడ్జిలు రెండో దానికి సంబంధించిన వాళ్ళ, రెండో కోవకి, అంటే అభిప్రాయానికి వచ్చేసి సాకులు వెతుక్కుని జడ్జిమెంట్లు చెప్తున్నారా, లేదు నిజంగా చట్టము, ఫ్యాక్టు, మెటీరియల్ ఎవిడెన్స్ని బట్టి తీర్పు చెప్తున్నారా? ఇది ఒక్క జడ్జిమెంట్ చూస్తే సరిపోదు. అంటే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది కంప్లైంట్ నౌ గివెన్ ఆర్ రాదర్ గ్రీవెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక దాంట్లో చూడండి 10 కేసులు ఇలాగ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చారు. అది మరి స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్. ఇప్పుడు ఫైనల్గా దీనికి సుఖాంతం ఏమైనా అయ్యే అవకాశాలు మీరు ఎలా? మనిషిలో స్వార్థం పోయినంత వరకు సుఖాంతం ఉండదు. వ్యక్తులలో, అధికారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, రాజకీయ నాయకుడు అవనండి, న్యాయ వ్యవస్థలో ఉండండి, ఎగ్జిక్యూటివ్లో ఉండండి, సామాన్య మానవుడు కావనండి, నా పర్సనల్ ఒపీనియన్, మనలో స్వార్థం పోనంత వరకు ఇది ఉన్న కొద్దీ పేటరేగిపోతుంది, ఉన్న కొద్దీ ఎక్కువ అవుతుంది, కమోషన్ ఇంకా పెరుగుతుంది. దీనికి అడ్డకట్టగా వేయాల్సిన వాళ్ళు ఎవరు? వేయవలసిన టైముల్లో వేయకుండా రాజకీయం
అన్నింటిలో కూడా కుల రాజకీయం, డబ్బు రాజకీయం ఇవి ఉన్నంతసేపు కూడా మీరు ఊహించినటువంటి ఉటోపియా రాదు ఇండియాలో. ఇంపాసిబుల్, జరగదు. నిన్నటి పాలసీ అపోజిషన్ పార్టీలో ఉన్నవాడు ఇది తప్పు అని అన్నవాడు ఇవాళ పవర్లో రాగానే ఇది ఒప్పు అంటున్నాడు. కారణం ఏంటి? ఎల్లుండి ఓట్లు వస్తాయినా, నిజంగా ప్రజాక్షేమం కోరా. నేనే రాజకీయవేత్తగా మాట్లాడలే. అలాగే జడ్జిమెంట్లో వ్యత్యాసం ఎందుకు రావాలి? అసలు ప్రతి 3 నెలలకి పార్లమెంట్ కూర్చుని ఒకే దాని మీద సబ్జెక్టు మీద వెంటనే మార్పులు చేస్తూ ఎన్నో కొన్ని రకాలుగా చట్టాలు ఎందుకు చేయాలి? ఒక స్థిరత్వం లేని ప్రభుత్వాలను ఎందుకు తయారు చేస్తున్నారు? కరప్ట్ ఆఫీసర్స్ తప్పించుకుంటున్నారు సంవత్సరాలు. సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పాం 15 ఏళ్ళు పోయాక ఇవాళేమో యాంటీ కరప్షన్ కేసులు వస్తాయా? దీనికి మళ్ళీ బ్రేకులు 100 పడతాయి నాకు తెలుసు. ఇది ప్రొసీజరల్ లాలో ఉన్న ల్యాప్సెస్. ఎవరి మట్టుకు ఏం చేస్తారు? నువ్వు రోజు చేయమని సుప్రీంకోర్టు సదుద్దేశంతో చెప్పారు. రోజుకో పిటిషన్ పెడతాను నేను. నాకు అకామిడేటివ్ వాడు ఉన్నాడా లేదా నాకు తెలియదు. ఉంటే దురదృష్టం, దేశ దౌర్భాగ్యం. ఆనెస్ట్ జడ్జిల పైన ఉండి మేము ఇంటర్ఫియర్ అవ్వడం, అదేదో ట్రయల్ జరగనియండి అన్నవాడు ఉంటే మంచిది. అయితే 15 ఏళ్ళు స్టే ఏంటండి? 5 ఏళ్ళు స్టే ఏంటి? పొలిటికల్ కరప్షన్ స్టేస్ కూడా 6 నెలలు మించి ఉండకూడదు అనేది కూడా ఇంకొక చట్టాల్లో చాలా ఉన్నాయి. సిఆర్పిసిను ప్రొసీజరల్ కోడ్లో వెంటనే తేలిపోవాలని బోల్డ్ ఉన్నాయి. అంటే 2 ఉన్నాయండి చట్టాల్లో. లొసుగు ఏమిటంటే వ్యవస్థలో లోటు ఏంటంటే కావాల్సిన కోర్టులు లేకపోవడం. ఇప్పుడు సిపిసిలోనో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనో 6 నెలల్లో కేసు తేలిపోవాలి. కానీ 6 నెలల్లో తేలాలంటే అన్ని కోర్టులు ఉండాలి కదా. వందల పుంకాన మీకు జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఆ జనాభాలో సేమ్ ఈక్వల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ క్రైమ్ అంతే అనుకుందాం. 5% ఎప్పుడు అని అనుకుందాం, లేకపోతే 10% అనుకుందాం. జనాభా పెరిగిన 10% నెంబర్ ఆఫ్ కేసులు పెరుగుతాయి కదా. దాని తగ్గట్టుగా మేజిస్ట్రేట్లు పెరగాలి. మేజిస్ట్రేట్లు పెరగాలి అని అంటే కోర్టులు కావాలంటే నువ్వు డబ్బులుంటి పెట్టేసినా నేను దాన్ని నడిపేటువంటి సామర్థ్యం ఉన్న మేజిస్ట్రేట్ కావాలి. సామర్థ్యం ఉన్న మేజిస్ట్రేట్ కావాలంటే సామర్థ్యం ఉన్న అడ్వకేట్లు బార్ కావాలి. సామర్థ్యం ఉన్న అడ్వకేట్లు బార్ కావాలంటే మంచి లా కాలేజీలు ఉండాలి. ఆ మంచి లా కాలేజీల్లో చెప్పగలిసిన సమర్థుడైన టీచర్ ఉండాలి. ఇవన్నీ వ్యవస్థలో లోపించాయి. ఎక్కడ మొదలవుతుందయ్యా ఇదేనంటే కాలేజీ లెవెల్లో మొదలవుతుంది. అక్కడి నుంచే బిల్టప్ జరగట్లేదు. దానికి తగ్గట్టు నేను చెప్పాను కదా, యావరేజ్ స్వార్థం. ఇప్పుడు మీడియా వాళ్ళు ఎందుకంటే ఇంపార్షియల్గా ఉండలేరు. వాళ్ళు ఉత్తి ఫ్యాక్ట్ ఒకటే రిపోర్ట్ చేసి ఊరుకోవచ్చు కదా. వాడు దానికి వేరే స్లాంట్ ఎందుకు ఇస్తున్నాడు? దానికి బాధల్లో ఏమంటే ఈ చీడ దురదృష్టం కొద్దీ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి న్యాయ వ్యవస్థలో కూడా ప్రవేశించిందా అనే భావన వచ్చేలా చేశారు. అది తప్పు. ఇప్పుడు సుబ్బారావు చెప్పిన దాన్ని బట్టి ఫైనల్గా ఇవన్నీ కూడా స్వార్థం ప్రకోపించడం వల్ల జరుగుతున్న పరిణామాలు. చాలా గొప్ప విషయం చెప్పారు, మంచి విషయం. స్వార్థం ప్రకోపిస్తే ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకా ఎన్ని అనర్థాలు చూస్తాం. మనం ఈ దేశంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలతను కోరుకున్నాం. న్యాయ వ్యవస్థ క్రియాశీలతను స్వాగతించాం, ఆస్వాదించాం, దాని ఫలితాలు కూడా అనుభవించాం. న్యాయ వ్యవస్థ క్రియాశీలత అయ్యాక ఎంతో మేలు జరిగింది మనకి. అందుచేత ఆ క్రియాశీలతని మనం ఇప్పటికీ కోరుకుంటోంది కోట్లాది ప్రజలకి న్యాయ వ్యవస్థ క్రియాశీలత వల్ల ఎంతో మేలు జరుగుతోంది. కానీ న్యాయ వ్యవస్థ అతి క్రియాశీలతను కానీ న్యాయ వ్యవస్థ తాలూకు ప్రతిక్రియాశీలతను కానీ ఎవరు కోరుకోవట్లేదు. దురదృష్టం. రాజుగారి దేవతావస్త్రాలు అనే కథ నుంచి మనం బయటపడి ఈ వ్యవస్థలన్నీ చక్కబడి ముందుగా చెప్పుకున్నట్టుగా చతురంగాలు కొంచెం కాకపోతే కొంచెమే మెరుగవడానికి ఈ దురదృష్టకర పరిణామమైన శుభ పరిణామంగా పరిణమించే రోజులు రావాలని కోరుకుంటూ ఒక్క విషయం ఇప్పుడు పరిణామాలు చూస్తూ ఉన్నట్టయితే శివశంకర్ లా మినిస్టర్గా ఉండగా ఇందిరాగాంధీ గారితో చెప్పి సదుద్దేశంతోనే చేశాడు ఆయన. కొంతమంది జడ్జిలైనా వేరు స్టేట్ల వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయాలని పెట్టారు. 82లో పెట్టారండి. అది ఆయన ప్రతిపాదించింది. దానికి ఆయన సొంత కారణాలు కొన్ని ఉన్నాయి. ఆయన ఏమో ఆంధ్ర స్టేట్లో దెబ్బతిన్నాడు కాబట్టి ఒక కమ్యూనిటీ వల్ల ఏదో మొత్తానికి అది ఒక రకంగా మంచి జరిగింది. నేనేంటైతే అసలు ఏ స్టేట్ వాడిని ఆ స్టేట్లో జడ్జిగా వేయకూడదు. ఒకటి తప్పే ఉంది. భాషకి ఎక్కడికి వెళ్ళినా సరే ట్రాన్స్లేషన్లు అడుగుతున్నారు. 2 ఈ హైకోర్టు కేసులు కూడా ట్రాన్స్ఫర్ అవసరమైన ఇప్పుడు పరిస్థితుల్లో. ఇదే మా మున్సిపల్ కోర్టులో జరిగింది అనుకోండి, కింద కోర్టులోనూ నేను ధైర్యంగా జిల్లా కోర్టుకో హైకోర్టుకో వెళ్ళి సార్ నాకు ఈ జడ్జి గారు కొంచెం ఆయన ఇలాగన్నాడు అలాగన్నారు, నాకు కొంచెం న్యాయం జరగడానికి ఇంకో జడ్జి గారి దగ్గరికి వేయించడం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. హైకోర్టుల్లో మరి నాకు తెలుసుంటే లేదు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కూడా నాకు కనబడలేదు. కానీ సుప్రీంకోర్టు మస్ట్ ఇవాల్వ్ when a situation like this, because it's a confrontation as between
స్టేట్ గవర్నమెంట్ అండ్ ది జ్యుడిషియరీ. దీన్ని రిజాల్వ్ చేయాలి అని అంటే ఇంకో స్టేట్లో ఉన్న హైకోర్టు వ్యవస్థ దీన్ని ఇంపార్షియల్గా ఇవన్నీ చేస్తారు అని ప్రజలలో నమ్మకం కలిగించడానికి వాళ్ళు కూడా ఇదే తీర్పు చెప్పచ్చు. ఇప్పుడు మధ్యప్రదేశ్కు కానీ ఇంత ట్రాన్స్ఫర్ దారుణంగా చేశారనుకోండి, ఉండకూడదు. ఈ కేసులు మధ్యప్రదేశ్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు జడ్జిలు చెప్పిందే చెప్పచ్చు, కాదని అన్నాం. కాకపోతే అప్పుడు మనలో నమ్మకం ఉంటుంది, ధైర్యం, నమ్మకం ఇది ఇంపార్షియల్గా జరిగింది, అన్బయాస్డ్గా జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సిచ్యువేషన్ స్టేలు ఇచ్చారు, అంతానే పోయే స్టే కంటిన్యూ చేస్తారా? దాన్ని వెనక్కి రివర్స్ చేస్తారా? బిగ్ క్వశ్చన్. ఇప్పుడు వారన్నట్టుగా హైకోర్టుల్లో ఉన్నత న్యాయస్థానాల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు ఉంటే కొంత నమ్మకాన్ని, సడలిపోయిన నమ్మకాన్ని మళ్ళీ పూర్తిగా మళ్ళీ ఆ విశ్వాసాన్ని ప్రాదుకొలిపే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ.